వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ప్రస్తుతం నేను వరంగల్ జిల్లాలోని రాయిపత్తి గ్రామంలో ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు ఆయిల్ ఫామ్ తోటలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది మనకు వ్యవసాయం అనగానే వరి లేకపోతే మిరప తోట, పత్తి ఇట్లా గుర్తొస్తుంది. కానీ అధిక లాభాలను ఇచ్చేటువంటి పంట ఒకటి మనకుంది, అదే ఆయిల్ ఫామ్కి సంబంధించింది. అక్కడే ప్రస్తుతం మనం ఉన్నాం. గతంలో ఆంధ్రాలో ఎక్కువ ఉండేది దిగుబడిది, కానీ ఇప్పుడు తెలంగాణ నెంబర్ 1కి వచ్చింది. అలానే చాలామంది రైతులకి ఇది అవగాహన, అంటే ఎట్లా పండించాలి, ఏం చేయాలి, ఎట్లా అనేది చాలా వరకు తెలియక చాలామంది దీన్ని పండించలేకపోతున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ చైర్మన్గా జంగా రాఘవరెడ్డి గారు వచ్చిన కాడ నుంచి ఆయన ఏదైతే ఛార్జ్ తీసుకొని రైతుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ మొత్తం ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పుకుంటా ఉన్నటువంటి సమయంలో తెలంగాణలో రాష్ట్రంలో మనకి ఆంధ్రతో పోల్చుకుంటే ఇక్కడ దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి. అలానే ఈ తోట మనం చూడొచ్చు ఎంత చక్కగా ఉందో. దీనివల్ల వచ్చేటువంటి లాభాలు కానివ్వండి, అసలు ఈ తోటని ఎట్లా వేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా దిగుబడి వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి రైతులకు అర్థమయ్యేలాగా ప్రస్తుతం మనతో చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది రైతులకి ఈ పంట వేయాలని ఉన్నప్పుడు కూడా ఎట్లా వేయాలి, ఎట్లా చేయాలి, పెట్టుబడి ఏంటి, అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వస్తుందా ఏం తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి రైతులకి ఏం చెప్తారు మీరు? ఇలాంటి ఏం ఇబ్బంది లేదమ్మా. రైతులకు 25 రూపాయలకే మేము మొక్క సప్లై చేస్తా ఉన్నాము. 25 రూపాయలకే మా ఖర్చు వచ్చేది 250 నుంచి 300 రూపాయల ఖర్చు వస్తుంది. మాకు ప్రభుత్వమే భరించి 25 రూపాయలకే మొక్క ఇస్తాము. ఎకరానికి 55,000 రూపాయల డ్రిప్ సబ్సిడీ ఇస్తున్నాము. 4,200 రూపాయలు ఫర్టిలైజర్ కానీ కలుపుల నివారణకు కానీ 4,200 రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నాము. రైతుకు పెద్ద బర్డన్ పడేది ఒక కలుపు వల్ల, ఒక ఫర్టిలైజర్ వల్లనే భారం వస్తుంది. దీంతో ఎలాంటి రైతుకు నష్టం లేదు. ఇది పండించడం వల్ల ఏ పంట కూడా ఎకరానికి 1,50,000 పంట వచ్చేది లేదు. ఒక ఆయిల్ ఫెర్టిలైజర్ ఎకరానికి 1,50,000 నుండి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది పక్కా 100%. ఎకరానికి 10 టన్నుల నుంచి 14 టన్నులు 100% ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వస్తున్నదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఇది ఖమ్మంకు, ఆంధ్రాకే పరిమితం అయ్యేది. ఇప్పుడు అట్లా కాదు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్ అందరు ఏమనుకుంటున్నారంటే దీనికి చాలా నీళ్ళు అవసరం అనుకుంటున్నారు. 1 ఎకరం పొలం బారిస్తే ఇది 2 ఎకరాల నీళ్లు పొలం బారుతుంది, ఈ చేను బారుతుంది. ఈ 10 ఎకరాలు వేసుకుంటే నాకు ఉన్నదే 10 ఎకరాలు కదా, మరి నేను ఏం పంట తీసుకోవాలంటే అంతర్ పంట కూడా వేసుకోవచ్చు. 4 సంవత్సరాల వరకు నువ్వు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. రైతు అందులో వరి కూడా వేసుకోవచ్చు. కొత్తగా వరి కూడా వేస్తా ఉన్నారు. మిర్చి వేసుకోవచ్చు, పత్తి వేసుకోవచ్చు, పోక వేసుకోవచ్చు, కోకా వేసుకోవచ్చు. ఏ పంట ఈ చెట్టుకు పెరిగినంత ఏ పంట లో పంట వేసుకోవచ్చు. ముఖ్యంగా రైతు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ పంట, ఈ మొక్క, ఈ చెట్టు ఏ కిందికి గుంజితే ఎంతైతే వస్తుందో ఏర్లు ఇక్కడ దాకా ఉంటాయి. వేరే చెట్లకు మాత్రము ఏరు కిందికి పోతుంది. ఈ చెట్టుకు మాత్రము 100% చుట్టూ విస్తీర్ణం ఉంటుంది. ఈ రైతు జగన్మోహన్ అనే రైతు ఇలా చాలా బాగా ఈ సేద్యం చేశాడు. చాలా కష్టపడ్డాడు. రైతు కూలి బాగా కష్టపడడం వల్ల ఇలా చాలా మొక్క హెల్దీగా ఉన్నది. 28 నెలలు హెల్దీగా ఉంది లేంది అన్నది ఎట్లా చెప్పుకోవాలి? దాని విస్తీర్ణం తెలుస్తుంది మనకు. ఎంత ఊరుతుంది, ఎంత దొడ్డుగా ఉన్నది అన్నది. ఇప్పుడు నువ్వు నేను ఉన్న తల్లి, ఇప్పుడు నేను ఎంత ఆరోగ్యంగా తిన్నా కాబట్టి ఇట్లున్నా. ఇప్పుడు నువ్వు కొంచెం తక్కువ తిన్నావు కాబట్టి పక్కకు ఉన్నావు. అది మంచిగా మందు వేసిండు, మంచిగా సేద్యం చేసిండు కాబట్టి దానికి మంచిగా ఉన్నది. ఇది 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వరకు నువ్వు ఏ పంట వేయాల్సిన అవసరం లేదు. ఎకరానికి 1,50,000 రూపాయలు ఇంటికి వస్తాయి. కొడుకును చదువుకుంటే 25 ఏళ్ళకు ప్రజకోడు అవుతాడు. కానీ ఈ మొక్కను చదువుకుంటే 4 ఏళ్ళకు చదువుకుంటే 30 ఏళ్ళకు నీకు కొడుకు, పెద్ద కొడుకు లెక్క సాగుతుంది. ఇది కొడుకు పైకుడు అవుతాడో లేదో, నౌకరు చేస్తాడో లేదో తెలియదు. కానీ ఈ మొక్క మాత్రం 30 సంవత్సరాలు మనకు భోజనం పెడుతుంది, రైతు కుటుంబానికి సాగుతుంది అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం. అంటే చాలా మంది యువత ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అసలు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు, వ్యవసాయం అంతరించిపోతుంది అనేలాగా అందరూ జాబ్స్ వైపే మళ్ళుతున్నారు. కానీ ఇంత లాభం ఉంది, ఇంత మంచిగా పంట చేయొచ్చు అనేది యువతరానికి చాలా మంది తెలియదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వ్యవసాయం ఎన్నడూ పడిపోదు. భారతదేశం
భారతదేశము ఒక వ్యవసాయక దేశము. ఇవాళ చేస్తేనే పంట, తినేదే పంట. పంట లేకుండా ఏమొస్తుంది? అందులో భారతదేశము మీకు తెలుసు, నీకు రైస్ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు వాణిజ్య పంటలకు మనం ప్రయాణించాలి. వాణిజ్య పంటలకు కనుక ప్రయాణిస్తే రైతు హెల్తీగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, రైతు బాగుపడతాడు. అందుకోసమనే ఆయిల్ ఫామ్ వేస్తే రైతు ఎకరానికి 1,50,000 రూపాయలు లాభం వస్తుంది. కాబట్టి వేయమంటా ఉన్నాము. దీంట్లో ఎలాంటి కష్టాలు లేవు, నష్టాలు లేవు. భారతదేశంలో ఇవాళ నెంబర్ 1 తెలంగాణ ఉంది. తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రైతులకు ఎంకరేజ్ చేస్తూ, రైతులకు ఎనలేని సేవలు చేస్తూ, రైతులకు ఇలా ప్రైవేట్ ఫ్యాక్టరీలు నర్మేట్లో 300 కోట్లతో ప్రైవేట్ ఫ్యాక్టరీ కట్టాం. ఇలా ఖమ్మంలో 400 కోట్ల ఫ్యాక్టరీ కట్టాం. ఇలా మహబూబ్ నగర్లో ఇలా కట్టబోతా ఉన్నాం. ఇలా వరంగల్లో ఇంకొకటి కట్టబోతా ఉన్నాం. కాబట్టి ఇలా మన దగ్గర వరంగల్లో ఇలా ఎన్నడూ లేని విధంగా గతంలో 30 సంవత్సరాలు మనము 30 లక్ష ఎకరాలు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా 1,08,000 ఎకరాలు వేసామని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే అంత రైతులకు ప్రోత్సహిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది మేలైన పంట, రైతులకు లాభదాయకమైన పంట. ఇలా రైతులు ఒక కలెక్టర్ ఉద్యోగంకు నెలనాడు వస్తే ఇలా 20 ఎకరాలు ఉన్న రైతు కలెక్టర్ ఉద్యోగానికి అన్నా ఎక్కువ 2 సార్ల నెలకు జీతాలు వస్తాయని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాలు ఇలా 20 ఎకరాలు ఉంటే నీకు ఒక కలెక్టర్ ఉద్యోగం కన్నా ఎక్కువ అని చెప్పి నీకు స్పష్టంగా తెలియజేస్తాను. కలెక్టర్ ఉద్యోగం నీకు నెలనాడు వస్తుంది. ఇది నెలకు 2 సార్లు నీకు వస్తుంది. ఇలా పంట ఎక్కడికో మార్కెట్ బాధ కూడా లేదు. ఎక్కడ మీకు మార్కెట్ బాధ కూడా ఎక్కడ లేదు. మార్కెట్ బాధ మీరు రైతు పంట ఇచ్చిన 3 రోజులకే నీ అకౌంట్లో పడతా ఉన్నాయి. 3 రోజులకే డబ్బు. కాబట్టి మార్కెట్ బాధ కూడా ఇలా తెలుసు నీకు. పత్తి పండిస్తే మార్కెట్ బాధ బ్రోకర్ ద్వారా. ఇలా వరి పండిస్తే ఇలా ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటే ఇలా 5 కిలోలు ఖర్చు చేయాలన్నా మ్యాచర్ పేరు మీద, లేకపోతే 10 కిలోలు అన్నా 2 నెలలకు డబ్బులు ఇవ్వాలన్నా, 3 నెలలకు డబ్బులు ఇవ్వాలన్నా, లేకపోతే రైస్ మిల్లు చుట్టూ తిరగాలన్నా, ఇవన్నీ బాధలు ఉన్నాయి. ఇక్కడ బాధ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ లేని పంట, ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదు, నీ అకౌంట్లోనే డబ్బులు పడతాయి. ఇలా అలాంటి పంట, లాభదాయకమైన పంట ఇవాళ ఆయిల్ ఫెడ్ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఎన్ని రోజుల నుంచి, అంటే ఇది వేసిన తర్వాత ఎన్ని రోజులకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది? ఫస్ట్ ఇది 3 సంవత్సరాల తర్వాత నీకు దిగుబడి స్టార్ట్ అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత ఎక్కువ పెంచకూడదు. ఎందుకంటే మీకు తెలుసు, మన బిడ్డ పుట్టగానే మనము 18 నెలల వరకు బిడ్డ కట్టద్దు, ఎదగాలి, బాడీ ఎదగాలి, అవయవాలు ముదరాలి అని చెప్పంటాం. ఇది కూడా అంతే. మొక్క కూడా మనము ఇలా 18 నెలలకి కోతకు వస్తే, 20 నెలలకి కోతకు వస్తే అది విస్తీర్ణం పెరగదు. పెరిగినప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి 30 నెలలు దాటితే, 3 సంవత్సరాలు దాటితే మంచి విస్తీర్ణం పెరుగుతుంది. అప్పుడు లాభదాయకంగా ఉంటుంది, మంచి హెల్దీగా మొక్క వస్తుంది. అప్పుడు 50 కిలోలు, 10 కిలోలు, 20 కిలోలు గెల వస్తుంది. అప్పుడు మంచి కాంటెంట్ ఆయిల్ కూడా వస్తుంది అని చెప్పి మీకు తెలియదు. అంటే భూమి ఉంటుంది సార్ రైతుకి. ఇప్పుడు వేయాలని వాళ్ళకు ఉన్నా సరే కొంచెం వేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి లోన్స్ ద్వారా కానీ ఇంకేదన్నా సహకారం అందించే ప్రయత్నం ఉందా? తప్పకుండా బ్యాంకులు ముందుకు వస్తా ఉన్నాయి. దీంట్లో పెద్ద ఖర్చు ఏం లేదు. దీంట్లో ఖర్చు ఏం లేదు. పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 4,200 మనమే ఇస్తా ఉన్నాం. కుటుంబ నేపథ్యం వ్యవసాయం నుంచి వచ్చింది కాబట్టి మీకు ఇంత పట్టుందా, లేకపోతే నార్మల్ గా మీకు ఎట్లా ఇంత అవగాహన? అంటే వ్యవసాయం గురించి రైతులు మీరు ఇంత మక్కువ ఎట్లా? రైతు బాగుపడాలి, రైతును ఆదుకోవాలి, ప్రభుత్వాలు ఆదుకోవాలి. మాది కూడా మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయ కుటుంబం కాబట్టి రైతుకు లాభదాయకమైంది మనం ప్రజలకు చెప్పాలి, రైతుని ఎంకరేజ్ చేయాలి, రైతును మోటివేట్ చేయాలనే లక్ష్యంతోనే ఇట్లా ముందుకు పోతా ఉన్నాం. ఈ ముందు ఉపయోగపడుతుంది. చివరిగా రైతులకి ఏం చెప్తారు? రైతు సోదరులందరికీ ఆయిల్ ఫామ్ వేయండి. భారతదేశానికి చాలా ఆయిల్ ఫామ్ అవసరం ఉంది. ఇలా లక్షల టన్నులు మనం దిగుబడి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏ పంట కూడా ఇలా కోతుల బాధ ఉన్నది, ఇలా దొంగల బాధ ఉన్నది, ఇలా మార్కెటింగ్ బాధ ఉన్నది. అన్ని బాధలు తట్టుకోనే పంట ఒకటే ఇవాళ ఆయిల్ ఫెడ్. ఎకరానికి 1,50,000 వచ్చే పంట, రైతు బాగుపడే పంట ఇది ఒకటే అని చెప్పి మీరందరూ ఆయిల్ ఫామ్ వేయాలని చెప్పి మీకు సూచన తెలియజేస్తూ ఉన్నా. ప్రభుత్వమే మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తుంది, ప్రభుత్వమే మొక్కలు ఇస్తుంది. మీ ఖర్చులకు కూడా 4,200 రూపాయలు మీకు సంవత్సరానికి ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మార్కెట్ బాధ లేదు. మీరు కొన్న ఇలా 3 రోజులకే, మీ సరుకు కొన్న 3 రోజులకే డబ్బులు మీ అకౌంట్లో పడతాయి. అది ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదు.
లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎవరైనా వేయాలనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. 100%. ఓకే, చూసారు కదా, మంచి ఎవరైతే ఆయిల్ ఫామ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే చక్కగా సార్ని అప్రోచ్ అవ్వచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు దగ్గర పాటలో ఉన్న వాళ్ళు, వరంగల్ జిల్లాలో వాళ్ళు అయితే సార్ని నేరుగా కలవచ్చు. ఖచ్చితంగా దీని మీద దిగుబడులు అనేది మంచిగా ఉంటుంది, లాభాలు ఉంటుంది. కాబట్టి ఈ వ్యవసాయంలో దీని మీద కూడా మీరు ఆలోచన చేయాలి. కంపెనీలు కూడా చాలా వస్తున్నాయి, బ్యాంకులు కూడా లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఇట్లా చేయండి అంటూ కూడా చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీ, కీప్ వాచింగ్.